మీరు ప్రత్యామ్నాయ బీజేపీ అని చెప్తున్నారు. దానికి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ఏ అనేటువంటి వ్యాఖ్య ఇస్తున్నారు. వై నాట్ కాంగ్రెస్ అనేటువంటిది ఇక్కడ చాలామందికి అర్థం కానటువంటి ప్రశ్న. ఏంటి ఇంతకు వై నాట్ కాంగ్రెస్? బీజేపీకి బీఆర్ఎస్ఏ ప్రత్యామ్నాయం ఎప్పుడు చెప్పలేదు మేము. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న శక్తులన్నీ ఐక్యం కావాలని కోరుకుంటున్నాం. ఓకే. అందులో తప్పనిసరిగా ఒక దశలో కాంగ్రెస్ కూడా ఉంటుంది. ఎందువల్ల అంటే కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ తప్ప మిగతా ప్రాంతీయ పార్టీలు ఏమి లేవు. రాజస్థాను, మధ్యప్రదేశ్, ఇంకా కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెసే ఉంది ప్రధాన ప్రతిపక్షంగా. కాబట్టి అక్కడ బీజేపీ ఓటమి కాంగ్రెస్ మీద ఆధారపడక తప్పదు, మిగతా ప్రతిపక్షాలు కూడా. అయితే ఏ రాష్ట్రంలో పరిస్థితిని బట్టి ఆ రాష్ట్రంలో ఎన్నికల అలయన్స్లు కానీ సర్దుబాట్లు కానీ ఉండాలనేది మా ఆలోచన. దేశవ్యాపితంగా ఈ పార్టీలన్నీ కలిసి ఒక నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ గతంలో ఏర్పడినట్టుగా ఏర్పడే అవకాశాలు లేవు. అట్లా ఏర్పడటం వల్ల ఉపయోగం కూడా లేదనేది మా అభిప్రాయం. ఎందుకంటే అంటే సిద్ధాంతరీత వ్యతిరేకమని కాదు, దేశవ్యాప్తంగా ఐక్యత వ్యతిరేకం కాదు, కానీ అది ప్రాక్టికల్ కాదు. ఓకే. ఎందుకంటే ఇక్కడున్న పార్టీ బీహార్లో ఉన్న పార్టీకి సహాయం చేసి అక్కడ ప్రజలను ఓటు వేయించేది ఏమి ఉండదు. ఇక్కడున్న పార్టీలకు బీహార్ వాళ్ళు వచ్చి ఇక్కడొచ్చి సహాయం చేసి ఓట్లు వేసి అంటే ప్రజల స్థాయిలో కలయికలు అనేవి అవసరం ఉండవు. అక్కడ ఆ పార్టీ ఉండదు, ఇక్కడ ఈ పార్టీ ఉండదు. కాబట్టి కానీ ఒకసారి రాష్ట్ర రాజకీయాల్లో భావ ఐక్యత ఉన్నటువంటి పార్టీలని కలిసి ఒక ఫ్రంట్గా ఏర్పడి బీజేపీని ఓడించగలిగితే ఆయా రాష్ట్రాలు వాళ్ళు పొందే సీట్లను బట్టి, ఓట్లను బట్టి పోస్ట్ ఎలక్షన్ అలయన్సెస్ ఉంటాయి. తర్వాత అఖిల భారత స్థాయిలో అవి ప్రాక్టికల్గా ఉంటాయి. ఇదివరకు యూపీఏ ఏర్పడినా, ఎన్డీఏ ఏర్పడినా అన్నీ ఆ రూపంలో ఏర్పడినాయి. ఎలక్షన్ ముందు దేశవ్యాప్త ఫ్రంట్లనే అక్కడ లేవు. ఇప్పుడు కూడా అదే జరగబోతుందని మా అంచనా. రాబోయేటువంటి రోజుల్లో కనుక టీఆర్ఎస్తో కలిసి సార్వత్రిక ఎన్నికల్లో నడవాల్సి కనుక వస్తే పొత్తుల్లో భాగంగా కమ్యూనిస్ట్ పార్టీల యొక్క ఓట్ ట్రాన్స్ఫర్ బలంగా అవుతుందంటారా? మునుగోడును ఒకటి మాత్రమే చూపించకుండా అన్ని నియోజకవర్గాల్ని మనసులో పెట్టుకొని కనుక మాట్లాడితే గత చరిత్ర అంతా పరిశీలిస్తే కమ్యూనిస్టులు ఎవరితో పొత్తు పెట్టుకున్నా సరే కమ్యూనిస్టుల ఓట్లు పర్ఫెక్ట్గా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. కానీ కమ్యూనిస్టులకు రావాల్సిన ట్రాన్స్ఫరే సక్రమంగా జరగట్లేదు. అది న్యాచురల్ అని మా అంచనా. ఎందుకని కమ్యూనిస్టులు అంతగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అయితే కమ్యూనిస్ట్ క్యాడర్ బలంగా పనిచేస్తుంటుంది, ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. బట్ ఎందుకని అవతల పార్టీస్ నుంచి కమ్యూనిస్టులు అంటే ఒప్పుకోవట్లేదు? పార్టీలు ఒప్పుకోకపోవడం, ప్రజలు ఒప్పుకోకపోవడం అనే సమస్య కంటే ఎలక్షన్ మెథడ్స్ కొన్ని డిఫరెంట్ ఉంటాయి మిగతా పార్టీలకు, కమ్యూనిస్టులకు. మిగతా పార్టీలు ఎలక్షన్స్లో ప్రజలను ఆకర్షించే తీరు అందరికీ తెలుసు. ఇవాళ ఏ రకంగా చూస్తున్నారు, ఎంత మనీ ఓరియంటెడ్గా నడుస్తున్నాయి ఎలక్షన్స్ అని. కమ్యూనిస్టులు ఆ పద్ధతులకు పోరు కాబట్టి మిగతా ఓటర్స్ని అట్రాక్ట్ చేయడంలో కొంత వెనకబాటుతనం ఉండొచ్చు. కానీ గ్రౌండ్ లెవెల్లో నేను కొన్ని ప్రాంతాల్లో చూశాను. ఇప్పుడు ఆ పేర్లు అవి చెప్తే కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ మొన్నటి వరకు డబ్బు పంపిణీని, మద్యం పంపిణీని వ్యతిరేకించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు కొన్ని ఏరియాల్లో డబ్బులు పంచుతున్నాయి, మద్యాన్ని పంపిణీ చేస్తున్నాయి. ఇది మీ దాకా కూడా వచ్చింది. బట్ ఒప్పుకుంటారు లేదా మీ ఇష్టం. ఏంటి అసలు ఇంత దిగజాడుతనానికి గల కారణం ఏంటి తమ్మినేని గారు? విధానపరంగా ఇప్పటికీ కమ్యూనిస్టులు వాటిని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఓకే. మిగతా పార్టీలకు మాకు ఉన్న డిఫరెన్స్ విధానపరంగా వ్యతిరేకించడం లేదా ఆహ్వానించడం. కానీ ప్రాక్టికల్గా చూసినప్పుడు మేము ఎంత వ్యతిరేకించినా సరే ఉల్లంఘనలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల కొన్ని యాక్షన్స్ తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. యాక్చువల్గా సిపిఎం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఎదుటి పార్టీ వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని కొన్ని జిల్లాల్లో పార్టీ నిర్ణయానికి భిన్నంగా ఓటేసిన సందర్భాలు ఉన్నప్పుడు వాళ్ళు నిర్దాక్షిణ్యంగా పార్టీని తొలగించాం, ఓపెన్గా ప్రకటించాం. ఓకే. ఇట్లాంటి యాక్షన్స్ అక్కడక్కడ జరుగుతున్నాయి. అయినా సరే కమ్యూనిస్ట్ పార్టీల్లో గతంలో ఉన్న డిసిప్లిన్తో పోలిస్తే కొంత బలహీనత ఏర్పడుతోంది. ఇది వాస్తవం. ఇది మేము కూడా అంతర్గతంగా చర్చించుకుంటున్నాం. వాటిని అధిగమించి దానికి ఇంకా కఠినంగా ఎట్లా వ్యవహరించాలి అనేది కూడా ఆలోచిస్తాం. రాబోయేటువంటి రోజుల్లో పాలేరుపై మీకు ఆసక్తి ఎక్కువ ఉంది, పాలేరు నుంచి మీరు కంటెస్ట్ చేస్తున్నారు అనేటువంటిది బలంగా వినిపిస్తున్నటువంటి మాట. ఆల్రెడీ యువర్ ఎక్స్ఎమ్మెల్యే, యువర్ ఎక్స్ఎంపీ, మళ్ళీ మీరు చట్టసభల్లో పాలేరు నుంచే మీ వాయిస్ వినిపిస్తారా? మీకు వినిపిస్తున్నట్టే నాకు కూడా వినిపిస్తుంది. మీ అంతరంగం ఏంటి అసలు? మీ అంతరంగం ఏంటి? అంతర్గతంగా ఇంతవరకు చర్చ ప్రారంభం కాలేదు. ఒక రూమరు, పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. వచ్చినప్పుడు ఇది రాంగ్ అర్థాలకు దారితీస్తుందని నేను ఖమ్మంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రత్యేకించి చెప్పాను. ఏమనంటే కొన్ని సీట్ల గురించి, ఆ సీట్లో పోటీ చేసే అభ్యర్థుల గురించి, పొత్తుల గురించి ఇట్లాంటి ఊహాగానాలు వస్తున్నాయి. ఇవి వాస్తవం కాదు. ఇంతవరకు
టీఆర్ఎస్ బీఆర్ఎస్తో కానీ ఇంకే పార్టీతో కానీ ఈవెన్ మా సోదరులు సిపిఐతో కూడా ఏ సీట్లో ఎవరు పోటీ చేయాలి, ఎన్ని సీట్లు పోటీ చేయాలి, ఇట్లాంటి ప్రాథమికమైన చర్చ కూడా జరగలేదు. పైగా పాలేరులో మీరు పోటీ చేస్తారని అనే చర్చ వస్తుంది. నేను పార్టీ సెక్రటరీగా ఉండి పోటీ చేయడం మా సాంప్రదాయం లేదు. అందుకని ఇవన్నీ ఖండిస్తున్నాను, ఈ వార్తలు కరెక్ట్ కాదని ఓపెన్గా ప్రెస్లో చెప్పాను. యాక్చువల్గా ఏ ఎన్నిక వచ్చినా సరే ఎన్నిక ప్రకటించిన తర్వాత మా చర్చ స్టార్ట్ అవుద్ది ఆ పార్టీలో. ఆ ఎన్నికల్లో మన ఎత్తుగడ ఎలా ఉండాలి, లేక పొత్తులు సీట్లు ఎలా ఉండాలి, మనం పోటీ చేసే స్థానాలు ఏంటి, అభ్యర్థులు ఏంటి, ఈ చర్చ అంతా ఎన్నికల ప్రకటన తర్వాతనే ఉంటుంది. ఈ ముందు వచ్చేవన్నీ ఊహాగానాలి. మా ఆత్మగౌరవం కనుక తగ్గితే, మాకు సరైన ప్రాధాన్యత కనుక లేకపోతే, అది బీఆర్ఎస్ అయినా ఇంకొకటైనా కూడా మేము ఖచ్చితంగా గుడ్ బై చెప్పి బయటికి వచ్చేస్తామని చెప్పి సిపిఐ నేతలు బహిరంగంగానే చెప్తున్నారు. మీది అదే ధోరణా, లేకపోతే సర్దుకుపోదాం గురువు అనుకుంటారా? నేను చెప్పాను కదా, ఎన్నికల గురించి, పొత్తుల గురించి, విడిపోవటాలు కలవటాల గురించి ఎన్నికలు ప్రకటించిన తర్వాతనే మా చర్చ ఉంటుంది. మా చర్చ లేకుండా వ్యక్తిగతంగా అభిప్రాయాలు చెప్పే అలవాటు మాకు లేదు. ఏది చెప్పినా పార్టీ పరంగా అఫీషియల్గా చెప్పాల్సిందే. అంతే. వన్ కమింగ్ టు బీజేపీ స్ట్రాటజీ కనుక చూసుకున్నట్లయితే తమ్మినేని గారు, బీజేపీ ఈ స్థాయిలో బలపడటానికి, బీజేపీ ఈ స్థాయిలో పుంజుకోవటానికి కమ్యూనిస్టులు విఫలమవటమే ప్రధాన కారణం అనేటువంటిది ఒక విమర్శ. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటాను. ఎందుకు విఫలమయ్యారు, ఎక్కడ విఫలమయ్యారు, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏంటి అసలు? అది ఏదో 1 సంవత్సరంలో 2 సంవత్సరాలు జరిగిన వైఫల్యం అని అనుకుంటే పొరపాటు. మళ్ళీ అది ఒక నాయకుడు కమిటీయో చేసిన పొరపాటు అనుకుంటే కూడా పొరపాటు. ఓకే. యాక్చువల్గా కమ్యూనిస్టు భావజాలం అనేది మానవ జీవితంలో అన్ని పార్శ్వాల్లో కూడా వ్యాపించాలి. అది అట్లాంటి వ్యాపింపజేసే ప్రయత్నం కమ్యూనిస్టులు చేయాలి. కేవలం భారతదేశంలో కమ్యూనిస్టులు ఒకప్పుడు ఆ రకమైన దృష్టితో పనిచేయగలిగారు, ప్రజలకు విస్తృతంగా పోగలిగారు. ఆర్థిక రంగంలో కానీ, సామాజిక సాంస్కృతిక రంగాల్లో కానీ, విద్యారంగంలో, వైద్య రంగంలో, అన్ని రంగాల్లో. కానీ ఆ సమగ్రమైనటువంటి కృషిలో అనేక లోపాలు దొరుకుతూ వచ్చినాయి. కారణాలు అనేకం. పార్టీ చీలికలు కావచ్చు, ఆర్గనైజేషన్ బలహీనతలు కావచ్చు, వస్తున్న ఎకనామిక్ ట్రెండ్స్ కావచ్చు, సొసైటీలో వస్తున్న మార్పులు, పార్టీ మీద కూడా బూర్జువా ట్రెండ్స్ పడడం ప్రభావం కావచ్చు, మాలో ఉన్న సైద్ధాంతిక స్పష్టతలో ఉన్న లోపాలు కావచ్చు. కారణాలు ఏమైనప్పటికీ ఆర్థిక రంగంలో మాత్రమే కొంత కృషి ప్రధానంగా కేంద్రీకరించబడుతుంది తప్ప ఇప్పుడు సాంస్కృతిక సామాజిక రంగాల్లో మా కృషిలో లోపాలు ఉన్నాయి. ఓకే. ఎప్పుడైతే ఆర్థిక రంగం అంటే ఏంటి, పొట్ట వైపు చూడటం. మనిషి పొట్టకి ఏం కావాలి, ఆర్థికంగా ఏం లాభం రావాలి, కూలి పెంచాలి, భూమి పెంచాలి, బోనసులు రావాలి, జీతాలు రావాలి, ఇట్లాంటి గుడిసెలు రావాలి, లోన్లు రావాలి. కేవలం ఆర్థిక కోణంలో పొట్ట మాత్రమే చూస్తే మనిషి మెదడుని వేరే వాళ్ళు పట్టుకుంటున్నారు. మెదడులో జరిగే మార్పుల్ని, ఆలోచనలు కూడా కమ్యూనిస్టులు ప్రభావితం చేయగలగాలి. కులం గురించి, మతం గురించి, సంస్కృతి గురించి, రచనల గురించి, కళల గురించి, ఇంటర్నెట్ గురించి, టీవీ గురించి, సినిమాల గురించి, నీతుల గురించి, సాంప్రదాయాల గురించి, ఆచారాల గురించి, వీటిలో కూడా ఆల్టర్నేటివ్ ప్రొజెక్షన్ అనేది కమ్యూనిస్టుల వైపు నుంచి జరగాలి. వీటిలో మేము ఏమి చేయలేదని కాదు, చేయడం లేదని కూడా కాదు. ఓకే. కానీ చాలా బలహీనంగా ఉంది. దాని ప్రియారిటీస్ బాగా తగ్గినాయి. ఈ మీ వదిలేయబడిన పార్టీని బీజేపీ వాళ్ళు పట్టుకుంటున్నారు. వాళ్ళు చూడండి, మీరు ఆర్థిక కోణం అంతా వాళ్ళు వదిలేశారు. మాటలు చెప్తారు ఓట్ల కోసం, మేము ఏదో ఇళ్ళు ఇస్తాం, వాకిళ్ళు ఇస్తాం అని. కానీ అది ప్రధానం కాదు వాళ్ళకి. వాళ్ళు మతం గురించి పట్టుకుంటారు, కులం గురించి పట్టుకుంటారు, కళల గురించి పట్టుకుంటారు, ఓ పాట పట్టుకుంటారు, ఒక సెంటిమెంట్ పట్టుకుంటారు, ఒక ద్వేషాన్ని రగిలిస్తారు. పాకిస్తాన్ అంటారు, ముస్లిం అంటారు, హిందూ మతం అంటారు, దేవుళ్ళు అంటారు. వీటి చుట్టూ మైండ్ తిప్పిన తర్వాత ఎప్పుడైనా మనిషి ఆకలైనప్పుడే పొట్ట గురించి ఆలోచిస్తాడు. మిగతా అంతా మైండే డామినేట్ చేస్తుంది మనిషి. ఆ మైండ్ అతను పట్టుకున్న తర్వాత పొట్ట పట్టుకుని నేను వెనక్కిపోతాను. ఇది జరిగింది ఇండియాలో.